శ్రీనివాస స్టోన్ క్రషర్ బ్లాస్టింగ్లతో భయపడుతున్న గ్రామస్తులు 5 ఎకరాలను లీజుకు తీసుకుని 50 ఎకరాల్లో మైనింగ్ చేస్తున్నారని ప్రధాన ఆరోపణలు. బ్లాస్టింగ్ ఎగిరిపడుతున్న రాళ్లు, సౌండ్తో ఉలిక్కిపడుతున్న ప్రజలు, దుమ్ము ధూళితో రోగాల పాలవుతున్న ప్రజలు, స్టోన్ క్రషర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటున్న రైతులు. గరిడేపల్లి మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామ సమీపంలో శ్రీనివాస స్టోన్ క్రషర్లో గత శనివారం రాత్రి సంభవించిన భారీ బ్లాస్టింగ్కు గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సాధారణంగా బ్లాస్టింగ్ జరిగే ప్రాంతం కావడంతో ప్రజలు అలవాటు పడ్డారు. కానీ ఈసారి శబ్దం తీవ్రత మామూలు కంటే అత్యధికంగా ఉండటంతో కీతవారిగూడెంతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. బ్లాస్టింగ్ సమయంలో వచ్చిన పెనుశబ్దంతో గ్రామంలో ఉన్న రేకుల ఇండ్లు, షెడ్లు కంపించాయి. ఇండ్లలోని వస్తువులు కింద పడడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తీవ్ర దుర్వాసన, గ్యాస్ లాంటి వాసన వ్యాపించడంతో ప్రజలు, చిన్నారులు, వృద్ధులు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. దీంతో గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 2 సంవత్సరాల నుండి బ్లాస్టింగ్ తీవ్రత అధికంగా ఉంటుందని ఆరోపిస్తున్నారు. ప్రక్కన ఉన్న పొలాల్లో రాళ్లు ఎగిరిపడి పంట మొత్తం నాశనం అవుతుందని రైతులు చెబుతున్నారు. 5 ఎకరాలను లీజుకు తీసుకుని 50 ఎకరాల్లో మైనింగ్ చేస్తున్నారని నాయకులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. బ్లాస్టింగ్తో బోరు బావులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్రీనివాస స్టోన్ క్రషర్ బ్లాస్టింగ్లతో భయపడుతున్న గ్రామస్తులు 5 ఎకరాలను లీజుకు తీసుకుని 50 ఎకరాల్లో మైనింగ్ చేస్తున్నారని ప్రధాన ఆరోపణలు. బ్లాస్టింగ్ ఎగిరిపడుతున్న రాళ్లు, సౌండ్తో ఉలిక్కిపడుతున్న ప్రజలు, దుమ్ము ధూళితో రోగాల పాలవుతున్న ప్రజలు, స్టోన్ క్రషర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటున్న రైతులు. గరిడేపల్లి మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామ సమీపంలో శ్రీనివాస స్టోన్ క్రషర్లో గత శనివారం రాత్రి సంభవించిన భారీ బ్లాస్టింగ్కు గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సాధారణంగా బ్లాస్టింగ్ జరిగే ప్రాంతం కావడంతో ప్రజలు అలవాటు పడ్డారు. కానీ ఈసారి శబ్దం తీవ్రత మామూలు కంటే అత్యధికంగా ఉండటంతో కీతవారిగూడెంతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. బ్లాస్టింగ్ సమయంలో వచ్చిన పెనుశబ్దంతో గ్రామంలో ఉన్న రేకుల ఇండ్లు, షెడ్లు కంపించాయి. ఇండ్లలోని వస్తువులు కింద పడడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తీవ్ర దుర్వాసన, గ్యాస్ లాంటి వాసన వ్యాపించడంతో ప్రజలు, చిన్నారులు, వృద్ధులు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. దీంతో గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 2 సంవత్సరాల నుండి బ్లాస్టింగ్ తీవ్రత అధికంగా ఉంటుందని ఆరోపిస్తున్నారు. ప్రక్కన ఉన్న పొలాల్లో రాళ్లు ఎగిరిపడి పంట మొత్తం నాశనం అవుతుందని రైతులు చెబుతున్నారు. 5 ఎకరాలను లీజుకు తీసుకుని 50 ఎకరాల్లో మైనింగ్ చేస్తున్నారని నాయకులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. బ్లాస్టింగ్తో బోరు బావులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్రీనివాస స్టోన్ క్రషర్ బ్లాస్టింగ్లతో భయపడుతున్న గ్రామస్తులు 5 ఎకరాలను లీజుకు తీసుకుని 50 ఎకరాల్లో మైనింగ్ చేస్తున్నారని ప్రధాన ఆరోపణలు. బ్లాస్టింగ్ ఎగిరిపడుతున్న రాళ్లు, సౌండ్తో ఉలిక్కిపడుతున్న ప్రజలు, దుమ్ము ధూళితో రోగాల పాలవుతున్న ప్రజలు, స్టోన్ క్రషర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటున్న రైతులు. గరిడేపల్లి మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామ సమీపంలో శ్రీనివాస స్టోన్ క్రషర్లో గత శనివారం రాత్రి సంభవించిన భారీ బ్లాస్టింగ్కు గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సాధారణంగా బ్లాస్టింగ్ జరిగే ప్రాంతం కావడంతో ప్రజలు అలవాటు పడ్డారు. కానీ ఈసారి శబ్దం తీవ్రత మామూలు కంటే అత్యధికంగా ఉండటంతో కీతవారిగూడెంతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. బ్లాస్టింగ్ సమయంలో వచ్చిన పెనుశబ్దంతో గ్రామంలో ఉన్న రేకుల ఇండ్లు, షెడ్లు కంపించాయి. ఇండ్లలోని వస్తువులు కింద పడడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తీవ్ర దుర్వాసన, గ్యాస్ లాంటి వాసన వ్యాపించడంతో ప్రజలు, చిన్నారులు, వృద్ధులు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. దీంతో గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 2 సంవత్సరాల నుండి బ్లాస్టింగ్ తీవ్రత అధికంగా ఉంటుందని ఆరోపిస్తున్నారు.
ప్రక్కన ఉన్న పొలాల్లో రాళ్లు ఎగిరిపడి పంట మొత్తం నాశనం అవుతుందని రైతులు చెబుతున్నారు. 5 ఎకరాలను లీజుకు తీసుకుని 50 ఎకరాల్లో మైనింగ్ చేస్తున్నారని నాయకులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. బ్లాస్టింగ్తో బోరుబావులు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.